నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్లో నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆన అరుణమ్మ, కలెక్టర్ ఓ ఆనంద్, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ పొట్లూరు శ్రవంతితో పాటు అధికారులతో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు సోమిరెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడికి రాగానే నా చిన్నతనం గడిచిన రోజులు, గురువులతో అనుభవాలు గుర్తుకొచ్చాయన్నారు. ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు, ఇప్పుడు రోజులు మారాయన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు సమాజాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలోనే మెగా డిఎస్సీలతో వేలాది టీచర్ పోస్టుల భర్తీ జరిగిందని గుర్తు చేశారు. డిఎస్సీ అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సీ అన్నారు. ప్రతి గిరిజన చిన్నారిని స్కూల్లో ఉంచే బాధ్యతను ఉపాధ్యాయులు కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజనులకు విద్యాబోధన చేయడంతో పాటు వారికి సమాజంపై అవగాహన పెంచి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చాలని కోరారు. జిల్లా కలెక్టర్ గారు, అట్లే చంద్రశేఖర్ రెడ్డి గారు, డిఓ గారు, ఇతర పెద్దలు, ఇతరుగా ఉన్న గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు గురు పూజోత్సవ సభకి నన్ను మీరు ఆహ్వానించారు. నిజంగా సంతోషంగా ఉంది. ఇక అందరికి తెలిసిందే, గురువు నుంచి దైవం లేదనేది మాకు ఇప్పటికీ చిన్నప్పటి నుంచి గుర్తుంటాయి. ఎలిమెంటరీ స్కూల్లో ఆదిశేవ నాయవారు ఉండేది, ఆయన నెట్రీట్ చేసేది గుర్తుంది. హై స్కూల్లో సీతారాం పండిట్, తెలుగు పండిట్, ఆయన అందరూ నేను చేయాలని కొట్టేది. నేను కూడా చేస్తే నువ్వు కొడితే నేను సన్నగా ఉంటానని బయపడి కొడితే చచ్చిపోతావు అని చెప్పి పక్కన కొట్టే నన్ను వదిలేసి అటువంటి అన్ని గుర్తుంటాయి. పాపయ్య గారు అయితే ఎమ్మెల్సీ కూడా కంటెస్ట్ చేశారు. మా శ్రీనివాస మా సినిమా హాల్లో ఆయన పర్మనెంట్ సాయంత్రం అయితే ఆర్టిస్ట్. ఆయన అప్పుడు అది చెప్పకూడదు కానీ హై స్కూల్లో టీచర్తో మాట్లాడి ఆయన మార్కులు వేసేవాడు. అది సరే వాటెవర్. ఇప్పుడు అంతకుముందు బతకలేక పడిపోతున్నా సొసైటీ, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రజల పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగిన శక్తి ఉండేవాడు మీరందరూ. సరే, ఇంకోటి, మా టైంలో డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి, మళ్ళీ కూడా డిఎస్సి కాల్పాలి. వేలాది మంది ఉద్యోగాలు ఇచ్చే అవకాశం చేశాను. ఇప్పుడు మీ మీద ముందు బాత్రూమ్లో లెట్రిన్స్ లో ఫోటోలు తీసే పని తగ్గించాలా, అది ఆల్రెడీ బహుశా తీసుకున్నట్టున్నారు. నెక్స్ట్ యాప్లు అప్లోడ్ చేయడం కూడా భారం అని చెప్పేసి అందరూ దృష్టి తెచ్చినాను, గవర్నమెంట్ దృష్టి తెచ్చింది. ఇంకోటి నాకు గుర్తుంది, రాష్ట్రం 2014లో విడిపోయింది. ఫైనాన్షియల్ గా క్రైసిస్ లో ఉన్నాం మేము. అక్కడ తెలంగాణకి వరం ఏంటంటే హైదరాబాద్, అదొక అసెట్ ఫైనాన్షియల్ గా. ఆయన కేసీఆర్ గారు 43% ట్రీట్మెంట్ ఇచ్చారు. మేమేమనుకున్నామంటే మా నాయకుడు ఆయన 43% ఇస్తే 35-36 ఇస్తాడు అనుకున్నాం. ఈయన 43% ట్రీట్మెంట్ ఇచ్చారు. అందరూ ఉద్యోగస్తులు ఇవన్నీ చూసాం. అట్లే అయ్యా 27% ఉండింది. గత ప్రభుత్వంలో 21% తగ్గింది అని అనుకుంటా, కరెక్ట్ కాదు, 21%. అట్లే హెచ్ఆర్ఏ 20% ఉండింది, దాని ఏదో 16% తగ్గించారని విన్నా నేను. ఇవన్నీ చూసాం. సో వాట్ ఎవర్, నేనేమంటానంటే ఈరోజు మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. మీ బిడ్డలు చదువుకొని మంచి పరిస్థితికి ఎక్కడ రావాలనుకుంటారో, ఇతర బిడ్డల కోసం మిమ్మల్ని ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. దాదాపు 35 లక్షల కోట్లు, అరౌండ్ 32,000 crores లాస్ట్ ఇయర్ బడ్జెట్, ఎడ్యుకేషన్ బడ్జెట్. దాంట్లో ఆల్మోస్ట్ 80-90% టీచర్ల ఉద్యోగస్తుల జీతాలు. ఇవన్నీ దేనికోసం? రాష్ట్రంలో ఉండే పేదోళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం.
కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ ఇష్టం పెంచుకుంటూ పోతున్నారు. వాళ్ళకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో లక్షల పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసే వాళ్ళ జీతాల కంటే శాలరీస్ లో స్కూల్స్ లో కాలేజెస్ అంటే స్కూల్స్ లో వాటికంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ. సెక్యూరిటీ, లైఫ్ టైం, రిటైర్ అయినా మనం ఉన్నంత, ఆ తర్వాత మన సతీమణి ఉన్నట్టు, ఇవన్నీ వాళ్ళకు ఉండవు, కార్పొరేట్ స్కూల్స్ లో ఉండవు. అందుకేంటంటే ఆ బిడ్డల భవిష్యత్తు మీ మీద ఆధారపడు. నేను ఒకరోజు మల్లికార్జునపురం వెళ్ళాను, తోటపల్లిగూరు మండలం. స్కూల్ నడుస్తూ ఉంది. అరౌండ్ 11 o'clock వెళ్ళాను, 10:30, 11. అక్కడ రోడ్డు మీద కుడాయి కింద ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయికి అరౌండ్ 10 years 11 years కుడాయి కింద స్నానం చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడు స్నానం చేస్తున్నారు. వెంటనే హెడ్ మాస్టర్ పిలిచి స్కూల్ జరుగుతుంది, ఈ టైంలో పిల్లలు రోడ్డు మీద ఉన్నారు సార్. మేమెంత ప్రయత్నం చేసినా 27 మంది పిల్లలు స్కూల్కి రావడం లేదు సార్. దాంట్లో 26 మంది గిరిజన్ సార్, ఒక పిల్లడు ఎస్సీ సార్. మనం టీచర్స్ అందరూ పిలిచాడు, మనం అందరూ రోజు ఉదయం పిల్ల రావటం లేదు. తర్వాత నేను వెంటనే 27 మంది పిల్లలు పట్టుకొస్తే మనవాళ్ళు వేసి కార్యకర్తలు ఎక్కడెక్కడ చెట్ల కింద ఉండేవాళ్ళు, గొర్రెలు ఆడుకునేవాళ్ళు, క్యాట్ బాల్ ఆడుకునే వాళ్ళందరూ పిలిపిస్తే ఒక్కొక్కరికి ఆ జుట్టు, ఆ గిరిజన పిల్లల హెయిర్ చూస్తే 5-6 నెలలు తలస్నానం చేసి. కొంతమంది హెయిర్ కటింగ్ లేదు మగపిల్లలకి, ఆడపిల్లలకి స్నానం చేసిన పక్కన పోలే. నెక్స్ట్ డే వెళ్ళిపోయినా నేను మా బ్యాచ్ నేర్చుకున్నాను, టేబుల్ పెట్టి హెయిర్ కటింగ్ చేయించాం బయట. ఆడపిల్లలకి షాంపూలు సబ్బులు ఇచ్చాం. ఆ స్కూల్లో ఉండే బిడ్డలందరికీ చాలా 5 జతలు ఇచ్చాం. ఈ రోజు నుంచి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ ఉండకూడదమ్మా, అందరూ స్కూల్ మనం మొదలు పెట్టారు. నేను మొన్న మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు టీచర్స్ అందరికంటే గిరిజన పిల్లలు నేను అక్కడ అలాగే పల్లెటూరులో కూడా ఒక స్కూల్ ఊరికి పోవాలంటే అంకుపల్లి స్కూల్లో ఒక్క స్టూడెంట్ స్కూల్కి పోవాలి. కానీ 1.5-2 kilometers లో గిరిజన పిల్లలు 28 మంది 29 మంది స్కూల్కి పోవాలి. ఈ అంకుపల్లికి అవకాశం లేదు కాబట్టి బస్సుకి 3 kilometers ఉండే స్కూల్కి పోతున్నారు, వేరే ఊరికి. నేను వెళ్ళాను, అది ఒక ఇమ్మీడియట్ గా ఒక రెంట్ ఒక బిల్డింగ్ ఇప్పించాం. ఆ 27-28 మంది స్కూల్కి పోయి చేసాం. మనం ఇంటొచ్చాను నేను. నాకేంటంటే బాగా ఆ గిరిజన బిడ్డలు 45 degrees ఎండలో, నేను మన ఎలక్షన్ లో నోటిఫికేషన్ కూడా రాలే, తల్లి గర్భవతి, 3 బిడ్డలు, ఒకరికి చెప్పులు లేవు, వాళ్ళ తల్లికి చెప్పులు లేవు. సరే చెప్పులు నేను డబ్బులు ఇచ్చాను, నా మీద ఎలక్షన్ కోడ్ వైలేషన్ అని చెప్పి కేసు పెట్టారు. తర్వాత నేను కోడలు పోతున్నాను, కొత్త కోడలు పోతున్నాను. ఒక గుడిసెలు ఉన్నాయి, ఆ గుడిసెల్లో ఒక్కరికి ఆధార్ కార్డు లేదు, ఒకరికి రేషన్ కార్డు లేదు. మనం ఆపేసేసాను అక్కడ. తర్వాత నా బర్త్డేకి నేను మనవాళ్ళని అందరినీ తీసుకుపోయి అక్కడ కూర్చొని వాళ్ళందరికీ బట్టలన్నీ ఇప్పించి నా బర్త్డే అక్కడ చేసుకున్నాను. వాడు ఏదన్నా మొన్న పైనాపురం సంఘం నేను దాన్ని దత్తత తీసుకున్నా. జస్ట్ 1 month బ్యాక్ ఎలక్షన్ అప్పుడు అనౌన్స్ చేసి తీసుకున్నా. ఎంఆర్ఓని వాళ్ళని పంపించా. 50 మందికి ఆధార్ కార్డ్స్, ఎవరు గిరిజనులు. నేనేమంటానంటే, మీరు గిరిజన పిల్లలు స్కూల్కి రాకుండా పోయేదానికి కారణం రప్పించే ప్రయత్నం, వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రెషర్. సేమ్ టైం నెలకి ఒక్క రోజు టీచర్స్, మీకంటే అక్కడ నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఎవరు లేదు కదా, అసలు సచివాలయాలు ఎందుకు? 50 మందికి ఒక కాలనీలో ఆధార్ కార్డ్స్ లేకపోతే దేనికి?
ఇప్పుడు మన ఎంఆర్ఓ అని ఎండిఓ అని మొత్తం అందరినీ పంపించారు, అన్ని తయారు చేసి ఇచ్చేస్తున్నారు. నేను వెళ్తున్నాను, ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మొబిలైజ్ చేస్తున్నారు. ఆ టోటల్ టాప్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ద ఎస్టీ కాలనీస్. నెక్స్ట్ బీసీస్, అందరూ పేదోళ్ళు, దానిపై నో డౌట్. అంటే నేనేమంటానంటే ఈరోజు ఇల్లిటరేట్ ఎవరు ఉన్నారంటే, డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉన్నారంటే 90% గిరిజనులు. 90 ఒకటి అలా అదర్ క్యాస్ట్. సో మేము టీచర్లకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా అందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. మనతోటి ఈ గడ్డ మీద పుట్టినవాడు ఒక రేషన్ కార్డు లేకుండా, ఒక పింఛన్ లేకుండా, అక్షరాలు 6 ఎకరాల 27 సెంట్లు సర్వేపల్లి, 7 మంది గిరిజనులు, రికార్డు మారిపోయి ఒక పెద్దరెడ్డి గారు అమ్మేశారు ఫ్యాక్టరీకి 35 లక్షలకి. కలెక్టర్ గారు ముందు పెట్టారు. ఎవరు గిరిజనులు, వాళ్ళని తీసుకొచ్చాను కలెక్టర్ ఆఫీస్కి, మీడియా ముందు నిలబెట్టాను. అది ఒంటి మీద ఆ అమ్మ ఆ తల్లికి ఒంటి మీద సరైన చేయలేదు, కానీ వేరే రెడ్డి గారు 35 lakhs అమ్ముకుంటాడు. నేనేమంటానంటే, ఏదో సొసైటీలో ఒక్క పాలిటీషియన్స్ లేకపోతే పొలిటికల్ లీడర్స్, ఆ పాలిటీషియన్స్ వల్లే సగం నాశనం అవుతుంది. బట్ మీకు ఓటు అడగాల్సిన అవసరంలే, మొహమాటం అవసరంలే. మీ దృష్టికి వచ్చినవి ఎక్కడైతే చట్టాలు ఉల్లంఘన జరుగుతున్నాయో వాటి గురించి కూడా మీరు పట్టించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి మనం. అందుకని అందరికీ ఫైనల్ గా నా విజ్ఞప్తి ఏంటంటే, పేదోళ్ళ విషయంలో, పేదోళ్ళ కోసమే ఈ స్కూల్స్. ఏదైనా శక్తి ఉండే వాళ్ళందరూ, మన పిల్లలు, మీ పిల్లలు ఎక్కడ చదువుతారు? కార్పొరేట్ స్కూల్స్ మెజారిటీ, మీ వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ పోవచ్చు. సో ప్రత్యేకమైన బాధ్యతగా మీరు బాధ్యత వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.